ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎలక్షన్ కోడ్ కారణంగా నిలిచిపోయిన దరఖాస్తుల స్వీకరణ మరో వారం రోజుల్లోనే షురూ కానుంది. పరీక్ష నిర్వహణకు ఎన్నికల సంఘం ఓకే చెప్పడంతో తేదీలను సెట్ చేసే పనిలో పడింది విద్యాశాఖ. పనిలో పనిగా డిఎస్సి నిర్వహణపైన కసరత్తు మొదలుపెట్టింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తొలి అడుగు పడింది. అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. టెట్ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ రాసిన లేఖకు ఈసీ ఓకే చెప్పింది. కోర్టుతో సంబంధం లేకుండా పరీక్ష నిర్వహించుకోవచ్చని లేఖకు సమాధానమిచ్చింది. దీంతో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షకు తేదీలను ఫైనల్ చేసే పనిలో పడ్డారు విద్యాశాఖ అధికారులు. వాస్తవంగా నవంబర్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దరఖాస్తుల స్వీకరణకు ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చిన అధికారులు ఇది పోటీ పరీక్ష కాదని, కేవలం అర్హత పరీక్ష కాబట్టి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ సమాధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ ఎగ్జామ్ కు ఓకే చెప్పింది. అంతా అనుకున్నట్టుగా జరుగుంటే జనవరి 24న టెట్ జరిగేది. కానీ ఇప్పుడు ఇంకా ఆలస్యం కావడంతో పరీక్ష తేదీలను మార్చే పనిలో పడింది విద్యాశాఖ. అది కూడా ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇబ్బందులు లేకుండా ఏప్రిల్లో నిర్వహించాలని యోచిస్తున్నారు అధికారులు. ఇప్పుడు టెట్, ఆ తర్వాత డిఎస్సి అంటే విద్యా వాలంటీర్లంతా సెలవు పెడతారు కాబట్టి విద్యా సంవత్సరానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నది అధికారుల యోచన. అయితే ఏప్రిల్లో టెట్ పెడితే డిఎస్సి మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో 2 పరీక్షల నిర్వహణ తేదీలపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరో 2-3 రోజుల్లో డిప్యూటీ సీఎం కడియం ప్రకటన చేయబోతున్నారు.